సంబరాలు జరుపుకుంటున్న నా క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్తో ఇంకా వారి యొక్క కోరికలన్నీ కూడా ఆ యేసుక్రీస్తు కోరికలు తీర్చాలని, ఎవరైతే కష్టాలలో ఉన్నారో వారికి అన్ని విధాల యేసు ప్రభు ఆశీర్వాదం దొరకాలని, అలాగే ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనులలో ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని, అలాగే ప్రతి చర్చ్లో ఏదైతే సంబరాలు జరుపుకుంటున్నారో ఆల్రెడీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా ఆ యొక్క నిధులు పంపించడం జరిగింది. నా వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో అందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రిస్మస్ను, అలాగే నూతన సంవత్సరాన్ని కూడా, అంటే సంక్రాంతిని మనం నూతన సంవత్సరంగా భావిస్తాం తెలుగు రాష్ట్రాలలో. సంక్రాంతి కూడా అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు. ప్రతి పౌరుడు ఈ యొక్క క్రిస్మస్ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, క్రిస్మస్ అంటేనే ఒక శాంతికి ఒక రూపమని, ఆ యొక్క యేసునామంతో ప్రపంచం అంతా మారిమోగిపోతుంది. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా నా వర్ధనపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు.